నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. ఇరాన్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసేసింది. సో చమురు నౌకల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చమురు ధరలు ఆకాశానికంటే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ హర్మూజ్ స్ట్రైట్ ని ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎంత అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ ఒక చిన్ని బలహీన పడిపోయిన ఒక ఇరాన్ దేశం దాని పవర్ అంటే ఏంటో చూపిస్తుందంటే అది ఏంటంటే ఇరాన్ ఎన్ని మిసైళ్ళు వేస్తుంది, ఎన్ని డ్రోన్లు వేస్తుంది, ఎన్ని దేశాల మీద అటాక్ చేసింది, అమెరికానే బాధ పెడుతుంది, అమెరికా ఎయిర్ బేస్లను అటాక్ చేసింది, అమెరికన్ ఆర్మీనే చంపేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇరాన్ యొక్క తన పవర్ని హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసి చూపిస్తుంది. ఇదేదో ఇరాన్ పవర్ని అమెరికా ఇజ్రాయెలే కాదండి చూసేది, ఆ గల్ఫ్ దేశాలు దుబాయ్, ఖతారు, బహ్రెయిన్, సౌదీ అరేబియాలు కాదు, ప్రపంచం చూస్తుంది. ముఖ్యంగా ఇండియా, చైనాలు కూడా చూస్తున్న ఇరాన్ పవర్ని. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు, ఇది క్లోజ్ చేసేసింది. ఇది గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని రెండు కలిపే ఒక నేరో స్ట్రైట్, ఒక చిన్న జల సంధి అనమాట. 37 కిలోమీటర్ల వెడల్పు, 167 కిలోమీటర్ల పొడవు. ఈ ద్వారా ఈ జలసంధి అంటే ఈ స్ట్రైట్ ద్వారా వచ్చే 700 ఆయిల్ ట్యాంకర్లు ఈరోజు స్ట్రక్ అయిపోయినాయి. 700 ఆయిల్ ట్యాంకర్లు, ఇందులో ఇండియావి కూడా ఒక 37 ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి. ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ పవర్ అంటే ఆ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్, ద గ్రేట్ సుప్రీం పవర్స్ కూడా ఇరాన్ గ్రిప్ నుండి, అంటే ఇరాన్ కబంధ హస్తాల నుంచి దీన్ని వదిలించలేవు. అమెరికా కూడా ఏమీ చేయలేదండి, అంతటి దారుణంగా అది బంధించేసింది. ఇప్పుడు ప్రపంచంలో 20% పెట్రోలియం క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి వెళ్తుంది. తర్వాత 25% ఎల్పిజి న్యాచురల్ గ్యాస్ అక్కడ నుంచి వెళ్తుంది. ఎల్పిజి, ఎల్ఎన్జి రెండు కూడా. ఇందులో ఎక్కువగా భారతదేశం 50 నుంచి 60% ఆ జలసంధి నుంచి వస్తుంది భారతదేశానికి. 60% దాకా చైనా అక్కడి నుంచే వస్తుంది. జపాన్, సౌత్ కొరియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈవెన్ యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా ప్రభావితం అయిపోయినాయి. ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు ద్రవ్యోల్బణం ప్రభావం ఎదుర్కోబోతుంది. నిరుద్యోగం, వడ్డీ రేట్లు పెరిగిపోవడం, గ్రోత్ రేటు రెసెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు IMF 2025 ప్రకారం ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరాసరి 2.1% ఉంది గ్రోత్ రేటు. ఇప్పుడు అది ఈ హర్మూజ్ స్ట్రైట్ ఇంకొక 2 నెలలకు మించి క్లోజ్ అవుతే ఈ 2027 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 0.1% పడిపోయే అవకాశం ఉంది. 1929 నాటి ఆర్థిక సంక్షోభం, 1971, 2008 నాటి ఆర్థిక సంక్షోభాలు ప్రపంచంలో రాబోతున్నాయి. ఈ యుద్ధం దీర్ఘకాలికంగా వెళ్తే, ఎందుకంటే ప్రస్తుతం ఈ యుద్ధం దీర్ఘకాలికంగానే ఉంటుంది. ఈవెన్ అమెరికా అధ్యక్షుడే చెప్తున్నారు 5 నుంచి 6 వారాల పాటు ఈ యుద్ధం ఉంటుంది అంటే ఈ యుద్ధం ఇంకా దీర్ఘకాలం 3 నెలలు ఉండే అవకాశం ఉంది. 2 నెలల తర్వాత హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అయినా దీని ప్రభావం ఇంకో 6 నెలలు, అంటే 2026 మొత్తం ఆర్థిక సంవత్సరం అంతా హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ ఎఫెక్ట్ ఉండబోతుంది. ప్రపంచం రెసిషన్ అండి. ఆల్రెడీ ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం, వేరే యుద్ధాలు, జియోపొలిటికల్ డిస్టర్బెన్సెస్, ట్రంప్ టారిఫ్ల యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ విపత్కాల పరిస్థితులు ఉన్నాయి. ఎక్సెప్ట్ ఇండియా, చైనా, కొన్ని ఆర్థిక వ్యవస్థలు మినహాయిస్తే జపాను, జర్మనీ, యూకే, ఈవెన్ అమెరికా అన్ని ఆర్థిక వ్యవస్థలు రెసిషన్లో ఉన్నాయి. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడనే ఒక సామెత ప్రకారం ఇప్పుడు అలా జరుగుతుందన్నమాట. చాలా పెద్ద ప్రమాదంలోకి ఇప్పుడు వెళ్ళిపోయింది. ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర 700 ట్యాంకర్లు చిక్కబడిపోయింది. ఎందుకంటే ఇరాన్ అక్కడికి వెళ్ళిన ట్యాంకర్ని పేల్చేస్తుంది డ్రోన్ల ద్వారా, మిసైల్ ద్వారా. కాబట్టి వెళ్ళే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ పెట్రోలియం, డీజిల్, న్యాచురల్ గ్యాస్ ఆగిపోవడం అంటే ప్రపంచంలో వేరే ఇండస్ట్రీస్, ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీ, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీలు, ఫార్మాస్యూటికల్, ఇలా ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతాయి. ఇండియా, చైనాలు ముఖ్యంగా అత్యంత ప్రభావితం అవబోతున్నాయి. ఈవెన్ జపాన్కి 90% ఆయిల్ ఆ ప్రాంతం నుంచి వెళ్తుందండి, ఆల్మోస్ట్ ఈ గల్ఫ్ ప్రాంతం నుంచి. అంటే జపాన్ ఆర్థిక వ్యవస్థ, సౌత్ కొరియా కూడా. సో ప్రపంచమే విలవిలలాడిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్ మోస్ట్లీ విల్ బి అఫెక్టెడ్ అనమాట. కాబట్టి అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం ఇరాన్ ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడేసింది. ఏది హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అనే అస్త్రాన్ని వాడేసింది. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ఇప్పటికే $75 దాకా వచ్చేసింది. ఈ డాలర్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద పడిపోయింది.
ఓవరాల్ ఇంటర్నేషనల్లో ఒక రకంగా క్రాష్ అనే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే అమెరికా దగ్గర వ్యూహాత్మకమైన అంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. 75 కోట్ల టన్నులు ఉంటాయండి. 75 కోట్ల బ్యారెల్స్ ఉంటుంది అనమాట. కాబట్టి దానికి ఏం ప్రమాదం లేదు. ఒక 20 సంవత్సరాల యుద్ధాన్ని కూడా చేసే అంత కెపాసిటీ ఉంది. వ్యూహాత్మక రిజర్వ్స్ ఉంటాయి. చైనా దగ్గర ఒక 6 నెలలకి సరిపడా ఆయిల్ ఉంటుంది. 3 నుంచి 6 నెలలు. అంటే జపాన్ దగ్గర ఒక 3 నెలలు నిల్వలు ఉంటాయి. అంటే 3 నెలల పాటు యుద్ధం జరిగితే చాలా ప్రమాదం. భారతదేశం దగ్గర కేవలం 15 రోజులు సరిపడే నిల్వలు ఉన్నాయి. కాకపోతే వేరే నిల్వలు ఒక 45 రోజులు అంటున్నారు భయానికి. కానీ ఆ నిల్వలు ఏమి సరిపోవు భారతదేశానికి. ఎందుకంటే థర్డ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్. కాబట్టి ఈ హర్మూజ్ స్ట్రైట్ ఒక్క నెల 15 నుంచి నెల రోజులకు మించి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అదేంటి 20% ఎల్ఎన్జీ, 25% గ్యాస్, 20% పెట్రోలియం కదా ఆ ఏరియా నుంచి వచ్చేది, మిగిలిన బయట 80 అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఈ కొరత ఏర్పడేటప్పుడు పెట్రోలియం రేటు పెరిగిపోద్ది, గ్యాస్ రేటు పెరిగిపోద్ది, సప్లై చైన్ దెబ్బతింది. కాబట్టి ఈ రేటు వల్ల అంటే ఒకవేళ సప్లై జరిగినా ఈ రేట్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణంలో గెంటేస్తా. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అంటే ఎలా అంటారంటే ఒక చిన్నగా చెప్పాలి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అంటే ఒక మానవ శరీరంలో ఒక ఎయిడ్స్ వైరస్ వెళ్తే ఎలా ఉంటుందో ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంత చేటు అనమాట. ద్రవ్యోల్బణం అంటే పెరిగితే రేట్లు పెరిగితే మానవుల దగ్గర జనాల దగ్గర ఏంటంటే శాలరీ పీపుల్ దగ్గర సేవింగ్ రేట్ ఉండదు. వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. సేవింగ్ రేట్ రాకపోతే పొదుపు ఉండదు. పొదుపు లేకపోతే పెట్టుబడి ఉండదు. పెట్టుబడి లేకపోతే వడ్డీ రేట్లు ఎక్కువ చేయాలి. వడ్డీ రేట్లు ఎక్కువ పెరిగింది అనుకోండి మళ్ళీ ధరలు పెరుగుతాయి. గ్రోత్ ఎఫెక్ట్ అవుద్ది. గ్రోత్ ఎఫెక్ట్ అవుతే 2-3 నెలల తర్వాత రెసిషన్ అంటారు, మాంద్యం, ఆర్థిక మాంద్యం, సివియర్ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ ఇవన్నీ పెరిగిపోతాయండి. అంటే మానవుల్లోకి శరీరంలోకి ఒక ఎయిడ్స్ వెళ్తే ఇమ్యూనిటీ పడిపోయి ఎలా కొలాప్స్ అయిపోయి చచ్చిపోతాడు తొందరగా. ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థలు కొలాప్స్ అయిపోతాయి. ఒక రకంగా సింపుల్గా నేను బ్రీఫ్గా చెప్తున్నమాట. అంతటి ప్రమాదం. అంటే పెట్రోల్ ధర కొరత వస్తేనే రేటు పెరిగిపోతుంది అనమాట. ఇప్పటికే $75, ఇప్పుడు ఇది $100, 3 నెలలకు మించి అవుతే అది $150, $200 చేరినా ఆశ్చర్యం లేదని కొంతమంది విశ్లేషకులు బట్టి చెప్తుంది. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ని అమెరికా, ఇజ్రాయెల్ విడిపించలేవు కాబట్టి. సో చాలా పెద్ద ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిక్కిపోయింది. ఇది ట్రంప్ చేసిన ఒక పిచ్చి పని. ఎందుకంటే అమెరికా హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయలేదని తెలిసిన యుద్ధం చేయడం అంటే ఇరాన్ రెచ్చగొట్టింది. ఎందుకంటే ఇరాన్ తన చరిత్రలోనే ఇంతవరకు బెదిరించిందే కానీ ఎప్పుడు క్లోజ్ చేయలేదు. మరి అమెరికా ఏం చేస్తాయి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇదేమన్నా అమెరికా యొక్క కుట్ర కూడా ఉందా? ఎందుకంటే ఇండియా, చైనాలు గ్రోత్ అయిపోతున్నాయి, అమెరికాని మించిపోతున్నాయి. సో ఇండియా, చైనాలకు అత్యంత బలహీనత ఏంటంటే ఈ ఆయిల్, ఈ హర్మూజ్ స్ట్రైట్. యాక్చువల్గా ఇండియా, చైనాలు ఇబ్బంది పడే పని ఇరాన్ ఎప్పుడూ చేయదండి. ఎప్పుడూ తన చరిత్రలో చేయదు. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం మనం ఇటువైపు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం ఇజ్రాయెల్కి అనుకున్నా ఇరాన్ ఆయిల్ ఇస్తే పరిస్థితి అది ఎప్పుడు క్లోజ్ చేయదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేస్తుందంటే అమెరికా దాని మీద ప్రెజర్, ఇంకా ఆత్మరక్షణ చేసుకోవడానికి దిక్కులేని పరిస్థితి ఇచ్చేసింది కాబట్టి అది క్లోజ్ చేసింది. అందుకని ఇప్పటివరకు బెదిరించింది 1979 నుంచి ఎప్పుడు క్లోజ్ చేయలేదు. సో అమెరికా అంటే ఇండియా, చైనాలు గ్రోత్ అవ్వకుండా, ఎందుకంటే అమెరికాకు ఆయిల్ ప్రాబ్లం ఎప్పుడూ రాదు, అమెరికాకి ఇంకొక 2 తరాలకు కూడా రాదండి. అంత వ్యూహాత్మక రిజర్వ్స్ ఎక్కడ దాచుకుందంటే అది ఈ గల్ఫ్, ఈ మన మెక్సికన్ గల్ఫ్ అని ఒకటి ఉంటుంది, టెక్సాస్, ఫ్లోరిడా ప్రావిన్స్, అలాస్కాలో ఉప్పు నీటి రాయిల్లో అది దాచేసింది. గనులే చక్కగా దాచింది. 71 బిలియన్ బ్యారెల్స్ ఉంటుందంటే అది ఒక 100 సంవత్సరాల యుద్ధం చేసి అంత కెపాసిటీ దాచుకుంది. కాబట్టి దానికి ప్రాబ్లం రాదు. ఈవెన్ ప్రపంచ ఆయిల్ సప్లై అది రిలీజ్ చేసిందంటే $10 కూడా తెచ్చేస్తారు రేటుని. అంత కెపాసిటీ యుఎస్ అంటే యుఎస్. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా ద పవర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తాను. అంత పవర్ ఆ వ్యూహాత్మక రిజర్వ్స్, దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి ఎవరికి ప్రాబ్లం? ఇండియా, చైనాలకు ప్రాబ్లం. చైనా 90% ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇండియా 90-95% ఇంపోర్ట్ చేసుకోవాలి గ్యాస్ అవి. కాబట్టి ఈ హర్మూజ్ ఇరాన్ మీద అమెరికా వెళ్ళి యుద్ధం చేస్తుందంటే ఇరాన్కి, అమెరికాకి ఏవీ కాదు. ఓడిపోతే ఇరాన్ ఓడిపోవాలి, లేకపోతే అమెరికా అవమానకరంగా బయటికి వెళ్ళాలి, ఏ ప్రాబ్లం రాదు. కానీ ఈ ఇరాన్ యుద్ధం దీర్ఘకాలికంగా జరిగితే ఓడిపోయే ఇండియా, చైనాలే. ఇండియా, చైనా ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా అది టార్గెట్ చేసేసింది. ఇప్పుడు జపాన్ మిత్రదేశం కాబట్టి ఆయిల్ ఇస్తుంది, దానికి అంత అవసరం ఇండియా, చైనాకి అవసరం ఉండదు. కాబట్టి ఇండియా, చైనాలని అణచడానికి ట్రంప్ పనిని అతిపెద్ద కుట్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టారిఫ్లు అయిపోయినాయి.
టారిఫ్లు యుద్ధం ముగిసిపోయింది. కాబట్టి ఇండియా చైనాల మీద టారిఫ్లు వేయడానికి ఆయనకి అనుమతి లేదు యుఎస్ సుప్రీంకోర్టు నుంచి, యుఎస్ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి. కాబట్టి ఇండియా చైనాలను ఆపడానికి ఆయన ఉపయోగించిన అస్త్రం ఇరాన్ దగ్గర హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసేటట్టు. మరి అమెరికా ఎందుకు ఓపెన్ చేయలేదు హర్మూజ్ స్ట్రైట్? సో చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. అందుకనే చైనా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే ఇప్పుడు అమెరికా తరపున మాట్లాడుతున్నారు, వెనిజులా నుంచి ఆయిల్ వస్తుందని మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అమెరికా తరపున మాట్లాడుతున్న ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నాం. తప్పనిసరి పరిస్థితి అండి. మోడీ గారు ఎవరున్నా ఏమీ చేయలేరు ఆ సీట్లో, ప్రైమ్ మినిస్టర్ సీట్లో. కానీ ఈ వెనిజులా నుంచి వచ్చే ఆయిల్ని తక్కువ రేటుకి ట్రంప్ ఇస్తారంటే ఎవరు, ఎక్కువ రోజులు ఎవరు, ఈవెన్ వెనిజులా కూడా ఒప్పుకోదు. ట్రంప్ మాట వెనిజులా కూడా ఎక్కువ వినదు. అంతర్జాతీయంగా $200-150 బ్యారెల్ ఉన్నప్పుడు నేను నీకెందుకు $70 ఇస్తానంటది. ఇప్పుడు దాకా రష్యా చాలా తక్కువ, 4 సంవత్సరాలు మనల్ని బతికిచ్చింది తక్కువ రేటుకి ఇచ్చి. ఇప్పుడు కూడా రష్యా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నదాన్ని కాస్త తక్కువ ఇస్తానంటది, $10. అంతేగాని ఎక్కువ అది ఇవ్వదు. ఎందుకంటే అది కూడా చాలా కష్టం కదా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం. కాబట్టి ఇండియా కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇప్పటికే రష్యాతో సంబంధాలు అయిన ట్రంప్ అంటే ఇండియా చైనాలని ఆర్థిక వ్యవస్థలను కొలాప్స్ చేసే ఒక అద్భుతమైన అస్త్రం ఈరోజు ట్రంప్ చేతిలోకి హర్మూజ్ స్ట్రైట్ వెళ్ళిపోయింది. కాబట్టి అది అక్కడ యుద్ధం చేస్తూనే ఉంటాడు, ఇరాన్ చేస్తూనే ఉంటుంది, మనం ఇండియా చైనాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి అంతర్జాతీయ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో దౌత్యపరంగా ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచీకరణ ఇవన్నీ అర్థం చేసుకుంటే 3వ ప్రపంచ యుద్ధమే అంటే హర్మూజ్ స్ట్రైట్ 2 నెలలకు మించి క్లోజ్ ఉంటే చైనా తప్పనిసరిగా ఆ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది. చైనా వస్తే అది 3వ ప్రపంచ యుద్ధం బలవంతంగా ఇరాన్ నుంచి. ఇప్పటికే ఇరానియన్ విదేశాంగ శాఖ మంత్రితో చైనా మాట్లాడడం, రష్యా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇండియా కూడా హర్మూజ్ స్ట్రైట్ ఎక్కువ టైం క్లోజ్ అవుతే ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే ఒకవేళ హర్మూజ్ స్ట్రైట్ కాకుండా సౌదీ అరేబియా నుంచి, యమన్ నుంచి, ఇటువైపు రెడ్ సీ నుంచి, పనామా ఈ కెనాల్ నుంచి, ఏది సూయజ్ కెనాల్ నుంచి తెప్పించేస్తానంటే ఇరాన్ తన మిసైల్స్తో మొత్తం పైప్ లైన్లు అటాక్ చేస్తాయి. లేదా హౌతీస్, యమన్లో ఉన్న హౌతీస్ పైప్ లైన్లు అటాక్ చేస్తారు. అంతే. సౌదీ అరేబియా ఆల్రెడీ అరామ్కో రిఫైనరీ ఈ అటాక్ జరిగిపోయింది. ఇప్పుడు ఈవెన్ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేసినా అక్కడ ఆయిల్ వెల్స్, ఆయిల్ అసెట్స్ అంటారు, ఈ పైప్ లైన్లు ఆయిల్ వెల్స్ని పేల్చేస్తుంది ఇజ్రాయెల్, ఇరాన్. సో చాలా ప్రమాదంలో పడిపోయాం. అంటే చైనా ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసుకుని ఇక్కడ ట్రంప్ ఇరాన్ యుద్ధం చేస్తున్నాడు. చాలా పెద్ద కుట్ర అండి ఇది. కాబట్టి ఇండియా చైనాలు మరి ఎలా త్యజిస్తాయి, దీన్ని చేస్తాయి అంటే వాటికి ఇంకా అర్థమయ్యే స్థితి ఇంకా రాలే. ఇప్పుడు అర్థమవుద్దో 15 రోజుల్లో. రైట్. ప్రపంచ